షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ లబ్ధిదారులకు 2,45,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన 239 మంది వీటిని అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తెచ్చిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల ఎంఆర్ఓలు, ప్రభుత్వ ఉద్యోగులు, చైర్మన్ నరేందర్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నాలుగు మండలాలు కరీంనగర్, నందిగామ, తొండూరు, దేవగూడ మండలంలోని ఎవరైతే వాళ్ళ అమ్మాయిలకు పెళ్లి వివాహం చేసిరో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంతకుముందు కొత్తూరు మండలం, కేశపురం మండలం కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు ఈరోజు మొత్తం 239 మందికి 2,45,00,000 పంపిణీ చేయడం జరిగింది. ఇవి బీద ప్రజలకు ఎంతో మేలైన విషయం. చాలామంది వాళ్ళ పెళ్ళిళ్ళు చేసినప్పుడు కొద్దిగా బాగా తెచ్చుకుంటారు. పెళ్లి ఖర్చుల నిమిత్తము ఇతరుల దగ్గర బాగా తీసుకుంటారు. ఇవి వచ్చేదాడు ఇష్టమని కూడా వాళ్ళకి చెప్పుకుంటారు. ఇది ఎంతో ఆసరా. పెద్దలు పూర్వంలో ఏం చెప్పారు, పూర్వం పెద్దలు ఏం చెప్పారు, 100 అవతారాలకు పెళ్లి చేయాలని. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగ టైంలో తండలలో కొన్ని తండలు దిగినప్పుడు తండలలో తీసుకుంటా ఉదయం తీసుకుంటా మీ పిల్లల్ని ఎందుకు అమ్ముకుంటారు అంటే పెళ్లి చేయలేక అమ్ముకుంటాము, మా పెళ్లి చేయడానికి ఖర్చు లేక మేము మా పిల్లలు అమ్ముతామని చెప్పారు. అప్పటి నుంచి ఆలోచన చేసి పెళ్లికి ఎంతో అంత కొద్దిగా సహాయం చేయాలనే ఉద్దేశంలో ముఖ్యమంత్రి ఆలోచించి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని స్కీమ్ పెట్టి 51,000 తర్వాత 75,000 ఇప్పుడు 1,110,000 రూపాయలు ఇస్తుంది. ఆ 1,110,000 రూపాయలతోటి పప్పన్న పెట్టి పెళ్లి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి కరోనా టైంలో అయితే చాలామంది పెళ్ళిళ్ళు అయిపోయాయి ఈ ఖర్చులు, ఈ టైం 1,00,000 రూపాయలు. కాబట్టి మంచి కార్యక్రమం. ఎవరే కానీ పెళ్లి చేసేవాళ్ళు ముఖ్యమంత్రి గారిని జ్ఞాపకం ఉంచుతుంది. అసలు టైంలో డబ్బులు వస్తున్నాయని. కాబట్టి మంచి కార్యక్రమం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి, అందులో ఇదొకటి. కాబట్టి ఇంకా ఇప్పుడు కూడా ఈ కొత్త కూడా వస్తుంది. పరకాలు ఇంకా 200 పైన చెప్పులు రాబోతున్నాయి సర్కారు తీసుకుని. కాబట్టి ఎంతోమంది లబ్ధి పొందుతారు. కాబట్టి మన తెలంగాణ కొత్త రాష్ట్రమైన సంక్షేమ కార్యక్రమాలు ఆగలేవు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు.